మద్యం దుకాణం తరలించడంతో ఎట్టకేలకు తమ పోరాటం ఫలించిందని గురుమూర్తి కాలనీ వాసులు సంబరాలు జరుపుకున్నారు. ఈ పోరాటానికి మొదటి నుండి తమకు అండగా ఉన్నారని శరత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పోరాటం ఫలించిన సందర్భంగా నేడు హార్మోనీ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కాలనీవాసుల సమావేశంలో పాల్గొన్న నీలిమ మాట్లాడుతూ మద్యం దుకాణం కారణంగా కాలనీవాసులు అనేక అవస్థలు పడ్డారని తెలిపారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం తాగుబోతుల ఆగడాలతో అలచడికి లోనయ్యారని, మహిళలు పాఠశాలకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు, చివరకు పురుషులు కూడా బయటకు వెళ్లాలన్నా బయటకు వెళ్లి తిరిగి రావాలంటే అభద్రత భావంతో జీవించారని తెలిపారు. ఎట్టకేలకు కాలనీ ప్రజల పోరాటం ఫలించిందని, ముఖ్యంగా ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు ఎక్సైజ్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎట్టకేలకు మద్యం దుకాణం వేరే చోటికి తరలించడంతో ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారని ఆమె వెల్లడించారు. ఈ మద్యం దుకాణానికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో నిరసన తెలిపినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు. చాలా మంది దగ్గరికి వెళ్ళాం ఈ సక్సెస్ చేయాలని. బట్ నీలిమ గారు, ఏ బిగ్ థ్యాంక్స్ టు యూ. మీరు లేనిది మేము ఇదేమి చేయలేకపోయేవాళ్ళం. సో ఇంకా ఇలాగే అందరం కలిసి చేయాలి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి మన కాలనీకి చేయాల్సినవి. సో మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తే, నీలిమ గారు సపోర్ట్ చేస్తే తప్పకుండా మేము ఇంకా ముందుకు వెళ్తామండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి. థ్యాంక్ యూ. మాకు అండగా నిలిచిని ఎంతో సపోర్ట్ చేసిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అలాగే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆఫీసర్స్, అలాగే కమిషనర్ దశరథ్ గారికి, ఎంతోమంది ఆఫీసర్స్ ఎంతో సానుభూతితో మా ప్రాబ్లమ్స్ అన్నీ, ఇక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ విన్న ప్రతి వారికి మా ధన్యవాదములు. అలాగే రేవంత్ అన్న ప్రజాపాలన గవర్నమెంట్ థ్యాంక్ యూ. ప్రజల మాట విని ప్రజల కొరకు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్.